చూడండి. ఓయమ్మా ఇదేంద్రా బాబు, నీళ్లు చూడండి బ్రో. ఇంకొంచెం హైట్ వస్తే ఇంకా డోర్ కైనా ముందు అయితే వెళ్ళిపోతాయి నీళ్ళు బయటికి. మీరు ఎత్తకపోండి, మేము ఎత్తిపోతున్నాం బయటికి. అంటే నీళ్ళు ఒక్కసారి వ్యూ చూసుకోండి. ఫైనల్లీ మేము వచ్చేసి సోమశిల డ్యామ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇంకా ముందుకు పోయిన తర్వాత ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో క్రేజీ వ్యూ అయితే ఉంటుంది, ఫుల్గా అయితే వాటర్ వచ్చినాయని మాకైతే తెలిసింది. సో అందుకోసం సోమశిల డ్యామ్కి అయితే వచ్చాం. సో ముందుకు పోయి చూద్దాం ఎంతలా వాటర్ వచ్చినాయి ఏందని, ఎప్పుడు గేట్లు తెరుస్తాయి అనేది. ఏంద్రా నాయన ఇంత ఫుల్గా వచ్చేసినాయి నీళ్ళు. మొన్న ఒకసారి అయితే వచ్చాం బ్రో, ఇంత నీళ్ళు అయితే లేవు. ఒకసారి చూడండి అబ్బాయి, గేట్లు చూడ ఎంతలా మునిగాయి. సో మొన్న ఒకసారి వచ్చిన తర్వాత ఆ బండ్లో ఆ రైలు మొత్తం కనిపిస్తున్నాయి. ఈసారి చూడ ఎంత మునిగిపోయాయో. అయితే ఈరోజు సాయంత్రం వరకు లేకపోతే రేపు పొద్దున వరకు గేట్ తెరుస్తారా కన్ఫామ్ గా. సో ముందుకు పోయి చూద్దాం. ఇంకా సైడ్ పోతే ఇంకా వ్యూ అయితే వేరే లెవెల్గా కనిపిస్తుంది మాకు. ఈ సైడ్ మొత్తం వచ్చేసి నీళ్లు, ఈ సైడ్ మొత్తం వచ్చేసి చెట్లు. చూడండి నీళ్ళు ఒకసారి. మహేంద్ర నాయలు ఇంతలా నీళ్ళు వచ్చేసాయి. చూడండి బ్రో, గేట్లు వేసేసి మునిగిపోయాయి. నాకు తెలిసి సాయంత్రం లోపు లేకపోతే రేపు పొద్దున మినిమం ఒక 3 గేట్స్ అయినా తెరుస్తారు కన్ఫామ్ గా. పక్కా చెప్తున్నా, 3-4 గేట్లు సో దగ్గర పోయి చూస్తే కొంచెం లైట్ గానే కనిపిస్తున్నాయి. కొంచెం లాంగ్ ఇక్కడ నుంచి నడిచిపోతే వస్తుంది. మా నాయకుడికి ఆ నీళ్ళు చూడ ఎంత లాంగ్ ఉంది. సో అంత లాంగ్ నుంచి నడుచుకుంటూ పోతే చూస్తుంటే నీళ్లు పైనుంచి వస్తున్నట్లు అయితే కనిపిస్తున్నాయి. అంత ఫుల్ గా అయితే వచ్చేస్తాయి నీళ్ళు. ఒకసారి చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో, ఇంత హైట్ కి వచ్చినాయి చూడండి ఒకసారి నీళ్లు. సో ఆడొచ్చేసి వలలు అయితే తీసుకుని పోయి బోట్లు అయితే పోతున్నారు, చిన్న బోటు. సో పడవలు అయితే పోతున్నారు, ఆడు కూడా పడవలు. ఇంకా నేను ముందుకు కూడా పోయి మీకైతే చూపిస్తాను. నాకు తెలిసి రేపు సాయంత్రం వరకు వచ్చేసి గేట్లు అయితే తెరుస్తారు అనుకుంటున్నా. 4 గేట్లు అయినా తెరుస్తారు కన్ఫామ్ గా. సైరన్ అయితే మోగుతుంది ఫస్ట్ స్టార్టింగ్, అంటే బండ్లు రాకుండా. ఇంకా నీళ్లు ఒక గేట్లు ఒక 10 నిమిషాలు తెరుస్తారు కాబట్టి ఆ 10 నిమిషాలు ముందే సైరన్ అయితే ఇస్తారు, హారన్ అయితే కొడతారు. అంటే గేట్లు తెరుస్తున్నాం ఎవరు రాకనే సేఫ్టీ గాని. సో మొత్తం అందరికి తెలిసినాక గేట్లు అయితే వదులుతారు, అంటే బండ్లు పోతున్నాయి కాబట్టి. సో అందుకోసం ఫస్ట్ సైరన్ ఇచ్చి మొత్తాన్ని అందరికి తెలిసినట్టు చేసి అప్పుడు గేట్లు అయితే వదులుతారు. అంత సేఫ్టీకి అయితే నీళ్ళైతే బయటకి ఎక్కిపిస్తారు. సో ఇప్పుడైతే పోతున్నారు ఇంకో బోటు జాతే. సో వాడి నుంచి వచ్చాం బ్రో, ఈ నుంచి వచ్చి లాస్ట్ కి పోయాం. చూడే ఎంత లాంగ్ ఉందో, నడిచిపోయాం అక్కడి వరకు. లాస్ట్ వరకు చెట్లు లాస్ట్ వరకు అయితే నడిచిపోయాం మేము. చూడే ఎంత లాంగో, మీరే చూడండి ఒకసారి. మీకు చూపిందామని మన బండి చూస్తే ఆ లాస్ట్ ఉంది, ఇంకా చాలా దూరం అయితే నడిచిపోవాలి. బోట్ అయితే ఇప్పుడు పోతుంది చూడండి కాబట్టి. ఎంతలా నీళ్ళు వచ్చారు చూడండి ఒకసారి, మీరే చూడండి. ఇది వచ్చేసి ఎంత పెద్దది అంటే అంత పెద్దది, ఫుల్గా హాఫ్ అయితే నీళ్ళు వచ్చేస్తాయి. అంటే గేట్లకి అయితే దగ్గరకి అయితే వచ్చేస్తాయి. సపోజ్ ఈ గేట్ అనుకోండి,
ఈ గేట్ అనుకోండి ఏళ్ళ వరకు, సో 7 వరకు నీళ్ళు వచ్చాయి. ఈ మొత్తం ఈ కొంచెం గ్యాప్ అంతలా నీళ్ళు వచ్చేస్తాయి. మీకు ఆ సైడ్ నుంచి చూపిస్తాను, ఆ సైడ్ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది ఎంత గేట్ కి నీళ్ళకి ఎంత గ్యాప్ ఉంది అనేది క్లియర్ గా అయితే ఆ సైడ్ అయితే కనిపిస్తుంది. మీకు పోయి ఆ సైడ్ కి అయితే పోతున్నా, ఇంకా పోయి చూపిస్తా. ఇక్కడ డోర్ ఏమో గేట్ కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, నీళ్ళు పోతే మీకు చూపించాను కాదు ఇందాక సౌండ్. సో క్రేజీగా అవుతుంది. ఇంకా నీళ్ళు నాకు తెలిసి రేపు సాయంత్రం లేకపోతే ఎల్లుండి పొద్దున్న వరకు ఈ 2 రోజుల్లో గేట్లే తెరిచేశారు. చూద్దాం. పౌరాలు ఎక్కువ ఉన్నాయి. సో గేట్లు ఎత్తే మిషన్ ఇదే, గేట్లు ఎత్తేది. సో ఇంకా మీకు నీళ్ళు చూపిస్తాను. మన డోర్ వచ్చేసి ఆడైతుంది, ఇంకా మేము పోయే దారి అయితే ఆడింది. ఇంకా మీకు గేట్ ఫస్ట్ నీళ్ళు చూపిస్తా, ఎంతలా నీళ్ళు వచ్చినాయి మీకు చూడండి. ఓయమ్మా ఇదేంద్రా బాబు, నీళ్ళు చూడండి బ్రో. ఇంకొంచెం హైట్ వస్తే ఇంకా డోర్ కైనా ముందు అయితే వెళ్ళిపోతాయి నీళ్ళు బయటికి. మీరు ఎత్తకపోండి, మేము ఎత్తిపోతున్నాం బయటికి అంటే. నీళ్ళు చూడండి ఒకసారి, నీళ్ళు చూడండి మీరే, గ్యాప్ చూడండి డోర్కి నీళ్ళు ఎత్తలేదు. సో మొత్తం అదే ఎంత ఫుల్ వచ్చేసి చూడండి నీళ్ళు. గాలి కూడా బాగా అయితే వస్తుంది. సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఎట్టుందో బ్లాగ్ పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్రేజీ బ్లాగ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు ఎంజాయ్. చలో.